హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే దొండకాయ కర్రీ అండి. దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోయాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అవి మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. సన్నగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకున్నానండి. అవి 1 మినిట్ వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ముక్కలు అనేవి మెత్తబడ్డట్టు అవుతాయండి. కొంచెం వాటర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది దొండకాయలో నుంచి. అలానే లో ఫ్లేమ్లో కలుపుతూ తిప్పుకోవాలి అండి ఒక 2 మినిట్స్ పాటు. చూసారా, 2 నిమిషాల తర్వాత ఇలా అయ్యిందండి. ఇవి బాగా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం మెత్తగా మగ్గిపోతుందండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకుంటే దొండకాయలలో ఉన్న మరింత వాటర్ బయటకు వచ్చి బాగా ఉడికిపోతుందండి మనకి. మరో 2 నిమిషాలు బాగా మూత పెట్టి వేయించుకుందాము. 2 నిమిషాల తర్వాత ఉప్పు వేసాం కాబట్టి దొండకాయల్లో వాటర్ అంతా బయటకు వచ్చిందండి. దీంతో సగం దొండకాయలు ఉడికిపోతాయి మనకి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా దొండకాయలు ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిందండి. తర్వాత మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత కారానికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కొంచెం మేము స్పైసీగానే తింటాము. ఇంత కారం వద్దనుకుంటే 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుందండి కారం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. వాటర్ అంతా ముక్కలకి బాగా పడుతుంది కారం పొడి అంతా. 2 నిమిషాల తర్వాత ఇలా బాగా కారం పొడి ముక్కలకు పట్టుకునింది అండి. తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను కారం పొడి బాగా ఉడకడానికి. తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడకబెట్టుకుందాము 2 నిమిషాలు మూత పెట్టి. ఇంకో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి దొండకాయ ముక్కలు కంప్లీట్గా ఉడకడానికి. తర్వాత మూత పెట్టి వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఇలా ఉడుకుతుందండి. తర్వాత వాటర్ అన్నీ దగ్గర పడేలాగా అయిపోయిన తర్వాత చివరగా ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేయడం మర్చిపోయానండి. ధనియా పౌడర్ వేస్తే మరింత టేస్ట్ బాగా ఉంటుందండి. నేను వేయడం మర్చిపోయాను. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది మనకి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇది అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.